अस्सलामुअलैकुम आदाब నమస్తే వెల్కమ్ టు ఆయిషా గారి వంటగది. హాయ్ హలో, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? ఈరోజు రంజాన్ స్పెషల్ ఆలుగడ్డ బజ్జీలు. ఆలుగడ్డ బజ్జీలు అంటే మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం. మీ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదో అది నాకు కామెంట్ పెట్టండి. కావాల్సిన ఐటెం ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక చిన్న గిన్నె బేసన్ అంటారు, శనగపిండి అంటారు. శనగపిండి వేసేసి ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా సోడా ఎక్కువ వేయద్దు, కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం పేస్టు అన్నీ కలుపుకోవాలి. సోడా ఎక్కువ వేస్తే ఆయిల్ ఎక్కువ పడుతుంది, అది ఒక్కటి చూసుకోవాలి. సోడా తక్కువ వేస్తే మెత్తగా వస్తాయి, ఆయిల్ అన్నది తక్కువ పడుతుంది. ఇట్లా స్పూన్తో మంచిగా పిండి అంతా కలుపుకోవాలి. ఇది ఎవరు చేసినా కానీ, కొత్త వాళ్ళు చేసినా పాత వాళ్ళు చేసినా కానీ ఈ విధానంతో చేయండి, మెత్తగా ఉంటాయి ఆలుగడ్డ బజ్జీలు. మీరు ఎప్పుడు వేసేదానికన్నా కానీ ఈ చిన్న చిన్న టిప్పులతో చేస్తే ఎంత స్మూత్ ఉంటాయంటే, మా రంజాన్లో ఒక్క పొద్దు ఏడ్చినాం కదా, ఆ తర్వాత తింటాము. వేడి వేడి వేసుకొని తింటే, ఎప్పుడైనా కానీ ఇట్లా పిండి కలుపుకొని వేడి వేడి వేసుకొని తింటే బాగా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు చేసేది కాకుండా కొద్దిగా ఈ టిప్పులతో చేయండి. ఎలా ఉంది నేను శనగపిండి ఎలా కలుపుతున్నాను చూడండి. ఇట్లా కలిపేసి ఒక గంట పెట్టేస్తే బజ్జీలన్నా అంటే ఎంత మెత్తగా వస్తాయంటే అంత మెత్తగా వస్తాయి. నోట్లో వేస్తేనే కరిగిపోతుంటాయి. ఇట్లా అప్పటిదప్పుడు కలిపి అప్పటిదప్పుడు వేసేస్తే మొత్తం గట్టిగా వస్తాయి. పిండి అంతా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పెట్టి, ఎప్పుడు మనకు తినాలనిపిస్తే అప్పుడు ఆయిల్ అన్నది వేడి చేసుకొని ఇట్లా చిన్న చిన్న పెద్ద ఆలుగడ్డ ఉంటే పెద్దగా వస్తాయి బజ్జీలు, చిన్న ఆలుగడ్డ ఉంటే చిన్నగా వస్తాయి. మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు, సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ ఎప్పుడు తినాలనిపిస్తుంది ఇట్లా వేడి వేడి వేసుకొని తినాలి. ఇది ఆలుగడ్డ బజ్జీ అన్నప్పుడు వేడిగా ఉండనే తింటేనే టేస్ట్ వస్తుంది. సాయంత్రం టైంలో, మధ్యాహ్నం టైంలో ఎప్పుడన్నా కానీ మనం టీ తాగుతాం కదా, టీ తాగేటప్పుడన్నా, సాయంత్రం టైంలో, లేకుంటే ఒక పొద్దు ఎప్పుడు వేసేటప్పుడన్నా, ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. ఇట్లా పిండి నానింది ఉంటే ఒక 5 నిమిషాలలో ఆలుగడ్డ బజ్జీలు రెడీ అయిపోతాయి. చూడండి, మంచిగా కలర్ మారాలా, మీడియం మీద పెట్టాలి, ఐ మీద పెట్టద్దు. ఐ మీద పెడితే మొత్తం బ్లాక్ అయిపోతాయి. మీడియం మీద పెట్టి ఆయిల్ వేడైన తర్వాత ఇట్లా మెల్లంగా ఒక్కొక్కటి ఫ్రై చేసుకోవాలి. మీడియం మీద పెడితే మంచిగా ఈ కలర్ రావాలి, పచ్చి పచ్చిగా ఉండద్దు బజ్జీలు. చూడండి, చూడంగానే తినాలనిపిస్తుంది కదా, అంత రెడ్ కలర్ రావాలి. లోపల పచ్చిగా పైన రెడ్గా ఇట్లా ఉండద్దు. మీడియం మీద పెట్టి మంచిగా కాల్చుకొని తీసుకోవాలి. చూడండి ఎంత టేస్టీగా ఉంటాయి.